హాయ్ టు ఎవ్రీవన్. సో మనం ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 2 టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం కదండి. 2 సబ్ టాపిక్స్ ఎలాస్టిసిటీ కోసం నేర్చుకున్నాం అండ్ ఇంకా రీసెంట్గా కూడా మీకు ఫ్లూయిడిటీ కోసం కొంచెం చెప్పాను కదండి, అంటే సర్ఫేస్ టెన్షన్ కోసం చెప్పాను. అండ్ మీకు ఫ్లో ఆఫ్ లిక్విడ్స్ అనేది మీకు లిక్విడ్స్ కోసం ఇంట్రడక్షన్ కొద్దిగా ఇచ్చాను కదండి. స్ట్రీమ్ లైన్ ఫ్లో ఆఫ్ లిక్విడ్స్ ఏంటి, టర్బులెంట్ ఫ్లో ఆఫ్ లిక్విడ్స్ ఏంటి, ఈ క్రిటికల్ వెలాసిటీ ఏంటి, నెక్స్ట్ అది దేని మీద డిపెండ్ అవుతుంది, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాను కదా. సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఒక ఫస్ట్ క్వశ్చన్ రిలేటెడ్ మనకు ఐడియల్ ఫ్లూయిడ్ అని ఉందండి. సో మనకి ఫ్లూయిడ్స్లో మనకి ఇక్కడ 2 టైప్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ప్రెసెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మీకు ఐడియల్ ఫ్లూయిడ్ ఏంటి, నెక్స్ట్ ఇంకోటి రియల్ ఫ్లూయిడ్ అని ఉంటుందండి. ఈ ఐడియల్ ఫ్లూయిడ్ని ఇంకొక నేమ్తో ఈ ఐడియల్ ఫ్లూయిడ్ ఉంది కదండి, దీన్నే మనం పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ అని కూడా అంటామండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రియల్ ఫ్లూయిడ్ అండి. ఇంకా చాలా ఉన్నాయండి, ఐడియల్ ఫ్లూయిడ్ అని, రియల్ అని, అండ్ న్యూటానియన్ ఫ్లూయిడ్ అని, నాన్ న్యూటానియన్ అని, ఇంకా చాలా ఉన్నాయన్నమాట మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే ఐడియల్ ప్లాస్టిక్ అని చెప్పి ఇంకోటి ఉంది. సో ఇవన్నీ మనకి ఇక్కడ అవసరం లేదు. ఐడియల్ ఏంటి, రియల్ ఏంటి, ఐడియల్ ఫ్లూయిడ్నే మనం ఇంకో నేమ్తో ఏమని పిలుస్తామంటే పర్ఫెక్ట్ ఫ్లూయిడ్ అని చెప్తాము. అలానే రియల్ ఫ్లూయిడ్ని ప్రాక్టికల్ ఫ్లూయిడ్ అని చెప్పి కూడా అంటామండి. సో మీకు ఇక్కడ ఐడియల్ ఫ్లూయిడ్ని మనం ఏమంటారని చెప్పాను, పర్ఫెక్ట్ ఫ్లూయిడ్. సో ఈ ఐడియల్ ఫ్లూయిడ్లో మనకి ఏంటంటే దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే దీనికి విస్కోసిటీ కూడా ఉండదు అండ్ సర్ఫేస్ టెన్షన్ కూడా ఉండదండి. అంటే మీకు ఇక్కడ ఐడియల్ ఫ్లూయిడ్ అంటే నో విస్కోసిటీ అండ్ నో సర్ఫేస్ టెన్షన్ అండి. ఈ రెండింటికి దీనికి ఏమేమి ఉండవంటే విస్కోసిటీ అనేది ఉండదు. విస్కోసిటీ అంటే నేను మీకు ఇందాక చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. సో విస్కోసిటీ ఉండదు, సర్ఫేస్ టెన్షన్ కూడా ఉండదండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇది మనకి ఇన్కంప్రెసిబుల్, అంటే కంప్రెసిబుల్ కాదనమాట. ఐడియల్ ఫ్లూయిడ్ అనేది మనకి కంప్రెసిబుల్ కాదు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఇది మనకి నేచర్లో అసలు ఎగ్జిస్ట్ అనేది కాదండి. ఇదంతా ఒక ఇమేజినరీ అనమాట. ఐడియల్ ఫ్లూయిడ్ నేమ్లో ఇదంతా ఏంటంటే మీకు ఒక ఇమేజినరీ, ఇది మనకి నేచర్లో ఎగ్జిస్ట్ కాదు. అంటే మీకు ఎలా అంటే ఇప్పుడు వాటర్ అనేది సో ఇలా ఉందనుకోండి, వాటర్ అనేది ఒకే వెలాసిటీతో వెళ్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ అంటే మనకి సర్ఫేస్ దగ్గర ఎలా ఉందో నేను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను. సర్ఫేస్ దగ్గర అయితే స్పీడ్ అనేది తక్కువ అండ్ సెంటర్లో అయితే స్పీడ్ అనేది ఎక్కువ. అలా కాకుండా ఐడియల్ ఫ్లూయిడ్కి ఏంటంటే సర్ఫేస్ దగ్గర కానివ్వండి, ఎక్కడ కానివ్వండి ఒకే స్పీడ్తో వెళ్తుందని చెప్తున్నాడు. సో అలాంటిది ఎక్కడైనా మనకి ప్రాక్టికల్గా ఉంటుందండి, కాదు కదా. సో ఇది మనకి ఇమేజినరీ ఫ్లూయిడ్ అనమాట. ఐడియల్ ఫ్లూయిడ్ అనేది మనకు ఒక ఇమేజినరీ. నెక్స్ట్ ఇలానే మీకు ఐడియల్ ఫ్లూయిడ్ కాకుండా రియల్ ఫ్లూయిడ్ అని చెప్పాను, దాన్ని ఏమంటారని చెప్పాను, ప్రాక్టికల్ ఫ్లూయిడ్ అని చెప్పాను. సో ఈ రియల్ ఫ్లూయిడ్ అనేది ఏంటంటే క్వైట్ ఆపోజిట్ అనమాట దేనికంటే ఐడియల్ ఫ్లూయిడ్కి. అంటే ఇది మీకు ఎలా అంటే దీంట్లో మీకు అట్లీస్ట్ ఎంతో కొంత విస్కోసిటీ అనేది ఉంటుందండి. రియల్ ఫ్లూయిడ్లో మీకు ఏముంటుందంటే ఎంతో కొంత విస్కోసిటీ ఉంటుంది, సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది. అండ్ ఇది మీకు ఏంటంటే ఎన్వైరన్మెంట్లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పెట్రోల్ కానివ్వండి, ఎయిర్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మీకు రియల్ ఫ్లూయిడ్లోకి వస్తాయి. సో దీంట్లో ఏంటంటే మీకు ఇలా ఇప్పుడు సర్ఫేస్ దగ్గరగా ఉందనుకోండి, దాని యొక్క వెలాసిటీ తక్కువగాను, సెంటర్లోకి వచ్చేది దాని యొక్క స్పీడ్ అనేది ఎక్కువగా ఇలా ఉంటుంది కదా. సో ఇది దీని గురించి, ఇది మనకి రియల్ అండ్ ఐడియల్ ఫ్లూయిడ్ కోసం అండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ అన్ ఐడియల్ ఫ్లూయిడ్. ఐడియల్ ఫ్లూయిడ్ అనేది అండ్ ఇంకోటండి మీకు ఐడియల్ ఫ్లూయిడ్ అనేది ఇన్కంప్రెసిబుల్ చెప్పాను అండ్ మీకు రియల్ ఫ్లూయిడ్ అనేది ఏంటంటే కంప్రెసిబుల్ అనమాట. సో ఇక్కడ ఐడియల్ ఫ్లూయిడ్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఐడియల్ ఫ్లూయిడ్లో చూడండి మనకి ఎలాంటివి ఉన్నాయో, వెరీ విస్కస్ అంట. మీకు ఐడియల్ ఫ్లూయిడ్ అనేది మీకు విస్కోస్ అనేది ఉండదని చెప్పాను. సో అది మనకి అవసరం లేదు కదండి. అండ్ వన్ విచ్ ఓబేస్ న్యూటన్స్ లా ఆఫ్ విస్కోసిటీ, ఇది సంబంధం లేదు. నెక్స్ట్ కంప్రెసిబుల్ ఫ్లో అంటే ఇది కంప్రెసిబుల్ కాదు కదండి, ఇన్కంప్రెసిబుల్ అని చెప్పాను. సో ఈ 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే లాస్ట్ వన్ ఏంటంటే ఇది మనకి ఇన్కంప్రెసిబుల్ అని చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రిక్షన్ లెస్ అండి, ఓకేనా. సో మనకి ఇప్పుడు రియల్ ఫ్లూయిడ్ తీసుకున్నాం అనుకోండి, దీని ఆపోజిట్ ఏంటి మనకి ఇక్కడ సర్ఫేస్ దగ్గర ఏంటంటే ఫ్రిక్షన్ అనేది ఉండడం వల్ల అక్కడ మీకు వెలాసిటీ అనేది అక్కడ తక్కువగాను అండ్ సర్ఫేస్ని దూరంగా వెళ్ళే కొద్దీ మీకు వెలాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ మనకి ఇదే మనకి ఐడియల్ ఫ్లూయిడ్లో ఏంటంటే మనకి ఫ్రిక్షన్ అనేది ఉండదండి. సో ఫ్రిక్షన్ లెస్ కాబట్టి అదంతా ఒకే దాంతో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది మనకి ఇక్కడ ఫ్రిక్షన్ లెస్ అండ్ ఇన్కంప్రెసిబుల్, ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇఫ్ ద డెప్త్ ఆఫ్ వాటర్ ఇన్ డ్యామ్, చూడండి ఒక డ్యామ్ కోసం ఇస్తున్నాడు. డ్యామ్లో ఏంటంటే దాని యొక్క డెప్త్ అనేది ఇచ్చాడు మనకి, వాటర్ యొక్క డెప్త్ అనేది హెచ్ అని చెప్పాడు. అండ్ ఏ ఇస్ ద ట్రాన్స్వర్స్ ఏరియా ఆఫ్ డామ్, ఏ అనేది ఏంటంటే మనకు ఒక ఏరియా అని చెప్తున్నాడు డామ్ది. అండ్ ఇంకోటి ఏంటి టీ ఇస్ ద థిక్నెస్ ఆఫ్ ద డామ్. సో టీ అనేది ఆ డామ్ యొక్క థిక్నెస్ అని చెప్తున్నాడు. సో హౌ ద ప్రెజర్ ఆఫ్ డామ్ వాల్ డిపెండ్. సో మనకి ఇక్కడ ప్రెజర్ అనేది ఎలా డిపెండ్ అవుతుంది డామ్ వాల్ పైన అని అడుగుతున్నాడు కదండి. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో చూసుకుంటే ఇక్కడ చూడండి మనకి ప్రెజర్ ఆఫ్ ద డామ్ వాల్కి ఫామ్లో ఉందండి. ఇది మనకి ప్రూఫ్ ఏమి అవసరం లేదు, ఇది గుర్తుంచుకోండి. ప్రెజర్ అనేది మనకి డామ్ వాల్ యొక్క ప్రెజర్కి ఫార్ములా ఏంటంటే రో జీహెచ్ అండి, ఓకేనా. రో అంటే ఏంటంటే మనకి ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ అండి. అండ్ జీ అంటే మన అందరికీ తెలుసు గ్రావిటేషన్, స్మాల్ జీ అంటే గ్రావిటేషన్ యాక్సిలరేషన్, క్యాపిటల్ జీ అనేది మీకు వేరని తెలుసు. సో ఇక్కడ హెచ్ అనేది ఏంటండి ఆ ఫ్లూయిడ్ యొక్క డెప్త్ అనమాట.
సో వీటి మీద మాత్రమే డిపెండ్ అవుతుందండి. మనకి ఇక్కడ డిపెండ్స్ ఆన్ అని చెప్పి అడిగాడు కదా, సో వీటి మీద మాత్రం డిపెండ్ అవుతుంది. అలాంటి ఆప్షన్ చూడండి, మనకి ఫస్ట్ ఆప్షన్లో ఏహెచ్టీ అని చెప్పాడు. ఏ అంటే ఏరియా మీద, హైట్ మీద, అండ్ టీ అంటే దాని యొక్క థిక్నెస్ మీద. ఇది కాదు కదండి. అండ్ ఏ అండ్ హెచ్ కూడా కాదు కదా, హెచ్ అండ్ టీ కూడా కాదు కదండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమవుతుందంటే నన్ ఆఫ్ దీస్. మనకి ఇక్కడ ఓన్లీ డెన్సిటీ మీద అండ్ గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ మీద అండ్ డెప్త్ ఆఫ్ ద ఫ్లూయిడ్ మీద మాత్రమే డిపెండ్ అవుతుందండి ఇది. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 706 వెన్ ఏ కాక్ అండ్ ఐరన్. చూడండి, ఇది ఆల్రెడీ మీకు నేను కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఈ పిట్ ఆల్రెడీ చెప్పానండి. వెన్ ఏ కార్క్ అండ్ ఐరన్ నైలర్ ప్లేస్డ్ ఇన్ ఏ బీకర్ ఫిల్డ్ విత్ ఒక వాటర్ ఆల్రెడీ, ఒక బీకర్లో కొంత వాటర్ ఆల్రెడీ ఫిల్ చేస్తుంది. అందులో మీకు ఏమేమి పెట్టారండి, ఒక కార్క్ని అండ్ ఐరన్ నైల్ని పెట్టారు. సో ద కార్క్ ఫ్లోట్స్ వైల్ ద ఐరన్ నైల్ ఈజ్ సబ్మెర్జ్డ్. ఇక్కడ ఐరన్ నైల్ అనేది ఏమంట, సబ్మెర్జ్ అయింది. అండ్ కార్క్ అనేది ఏంటంట, ఫ్లోట్ అంటే తేలుతూ ఉంది. దానికి రీజన్ ఏంటి అని అడిగారండి. మీకు దీనికి రీజన్ ఏంటంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు కాన్సెప్ట్లో బయోన్ ఫోర్స్ చెప్పినప్పుడు చాలా టైమ్స్ నేను మీకు చెప్పానండి. ఇప్పుడు ఏదైనా మీకు డెన్సిటీ అనేది చూడండి, మీకు ఇది ఎలా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు స్టోన్ని మనం వాటర్లో వేసేటప్పుడు మీకు స్టోన్ అనేది ఏమైపోతుందంటే సింక్ అయిపోతుంది కదా, టోటల్గా అది మునిగిపోతుంది. ఎందుకు మునిగిపోతుంది, దానికి రీజన్ ఏంటంటే స్టోన్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుందండి. వాటర్ యొక్క డెన్సిటీ కన్నా స్టోన్ యొక్క డెన్సిటీ మీకు ఎక్కువగా ఉంటుందండి, వాటర్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మీకు వాటర్ డెన్సిటీ తక్కువ అయిందో, స్టోన్ యొక్క డెన్సిటీ ఎక్కువ అయిందో, సో స్టోన్ అనేది మీకు ఏమైపోతుందంటే సింక్ అయిపోతుంది. అలానే ఇప్పుడు షిప్ తీసుకున్నాం అనుకోండి, షిప్ ఏమవుతుందంటే మీకు నెక్స్ట్ ఈ టాపిక్లో ఇప్పుడు ఆల్రెడీ దాని ఇంట్రడక్షన్ కూడా చెప్తానండి, ఎందుకు సింక్ అవుతుంది, ఎందుకు ఫ్లోట్ అవుతుంది. బట్ ఇక్కడ కూడా క్వశ్చన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అండ్ మనకి షిప్ అనేది తెలుసు కదా, షిప్ అనేది మీకు తేలుతూ ఉంటుంది, ఫ్లోట్ అవుతూ ఉంటుంది వాటర్ మీద. ఎందుకంటే షిప్ యొక్క డెన్సిటీ ఏంటంటే తక్కువగా ఉంటుందండి, వాటర్ యొక్క డెన్సిటీ ఏంటంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువై షిప్ యొక్క డెన్సిటీ తక్కువ అయినప్పుడు మీకు అది ఏమవుతూ ఉంటుందంటే ఫ్లోట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ కాన్సెప్ట్ గుర్తుంటే మనకి క్వశ్చన్ అనేది ఈజీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఐరన్ నైల్ అనేది మనకి ఏమైంది, సబ్మెర్జ్ అయిపోయింది. కార్క్ అనేది మనకి ఫ్లోట్ అవుతూ ఉంది. కార్క్ అనేది ఫ్లోట్ అవుతూ ఉందంటే అర్థం ఏంటండి, కార్క్ యొక్క డెన్సిటీ తక్కువ అని కదా. ఐరన్ నైల్ అనేది మీకు సబ్మెర్జ్ అయిపోయింది అంటే అది మీకు మునిగిపోయింది, సింక్ అయింది అంటే ఐరన్ నైల్ యొక్క డెన్సిటీ మీకు వాటర్ కన్నా ఎక్కువ అని అర్థం. సో అలాంటి ఆప్షన్ చూడండి, మీకు ద డెన్సిటీ ఆఫ్ కార్క్ ఈస్ గ్రేటర్ దెన్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్ అన్నాడు. రాంగ్ కదండి. మీకు కార్క్ యొక్క డెన్సిటీ అనేది మీకు ఎక్కువ అయింది అంటే కార్క్ అనేది ఏమైపోవాలి, మునిగిపోవాలి, సింక్ అవ్వాలి. సో అది మనకి అక్కడ రాంగ్. కానీ మన కార్క్ అనేది ఏమవుతుంది, సింక్ అవ్వట్లేదు, ఫ్లోట్ అవుతుంది. సో ఇక్కడ మనకి బి ఆప్షన్ ఏంటి, ద డెన్సిటీ ఆఫ్ ఐరన్ నైల్ ఈజ్ మోర్ దెన్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్. అంతే కదండి, మనకి ఐరన్ నైల్ యొక్క మీకు డెన్సిటీ అనేది ఎక్కువ అయినప్పుడు మీకు అది ఏమైపోయింది, మునిగిపోయింది. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్. బట్ సి ఏంటండి, మాస్ ఆఫ్ ద ఐరన్ నైల్ ఈజ్ గ్రేటర్ దెన్ ద మాస్ ఆఫ్ ద కార్క్. ఇది మనకు కాదు, మనకి వాటర్తో కంపారిజన్. ఇక్కడ ఐరన్ నైల్కి కార్క్కి సంబంధం లేదు, ఇక్కడ అలా కంపారిజన్ చేయకూడదు. సో డి అనేది కూడా చూడండి అలాంటిది ఇచ్చాడు. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమవుతుందంటే బి అవుతుంది. నెక్స్ట్ 707 వాట్ వుడ్ బి ద ఇది చూడండి అమ్మ, ఇక్కడ ఇది ఒక ప్రాబ్లం ఇచ్చాడు. సో ప్రాబ్లమ్ని మీరు ట్రై చేయండి. ఎందుకంటే నేను ప్రాబ్లమ్స్ ఫిజిక్స్ చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ నేను ఎప్పుడు స్కిప్ చేసేస్తున్నాను. ప్రాబ్లమ్స్ నేను సెపరేట్ క్లాస్ చేద్దాం అనుకున్నా కానీ అంత టైం లేక సో నేను స్కిప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే మనకు అక్కడితో అది అయిపోయిందండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే 4th వన్ మీకు బయోన్స్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. ఇది కూడా నేను మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. సో మీకు క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఒకసారి నేను ఆల్రెడీ ఎన్సీఆర్టీస్లో చెప్పింది మీకు ఇక్కడ ఒకసారి స్లైడ్స్ ఒకసారి గుర్తు చేస్తాను. సో బయోన్సీ ఫోర్స్ అంటే ఏంటంటే, సపోజ్ చూడండి, మనం ఇప్పుడు సపోజ్ బాత్ చేసేటప్పుడైనా సరే అందులో జస్ట్ కాలు వేసేటప్పుడు మీకు ఆ వాటర్ అనేది కింద పడను, ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకు ఆల్రెడీ తెలిసినవే కదండి. సో ఇలా వాటర్ అనేది ఎందుకు కిందకి పడుతుందని చెప్పి ఆర్కిమిడిస్ థింక్ చేసి ఆయన ఆలోచన ప్రకారం ఒక ప్రిన్సిపల్ కనిపెట్టాడండి. సో అది మనకి ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అనమాట. సో మనకి ఇక్కడ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ కోసం చూసుకునే ముందు ఇక్కడ ఏంటంటే ఒక గ్లాస్ చూడండి, ఒక గ్లాస్లో వాటర్ వేసి ఆ వాటర్లో సంథింగ్ ఏదో ఒకటి సంథింగ్ వేసారండి. సో అది వేసేటప్పుడు అది కూడా మీకు నీటిపైన కొంత డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ని అప్లై చేస్తుంది. అండ్ వాటర్ కూడా మీకు ఏం చేస్తుందంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ని అప్లై చేస్తుందండి దాని మీదకి. అంటే ఆబ్జెక్ట్ అనేది కూడా మీకు డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ని అప్లై చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు వాటర్ కూడా అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ని అప్లై చేస్తుంది. సో మీకు వాటర్ ఏదైతే ఉందో అది మీకు అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసిన ఫోర్స్నే మనం ఏమంటామంటే బయోన్ ఫోర్స్ అని చెప్పి చెప్తాం. అంటే మీకు అప్వర్డ్ డైరెక్షన్లో వాటర్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేస్తుంది కదండి, ఆ ఫోర్స్నే మనం బయోన్ ఫోర్స్ అని చెప్పి చెప్తాం. ఇది ఆల్రెడీ నేను మీకు అంతా చెప్పిందేనండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఈ బయోన్ ఫోర్స్ అనేది ఉంది కదండి, ఇది మీకు ఎక్కువ అయ్యి చూడండి, బయోన్ ఫోర్స్ అనేది ఎక్కువ అయ్యి ఇక్కడ యారో మార్క్ పెద్దది పెట్టారంటే దాని ఫోర్స్ ఎక్కువ, యారో మార్క్ ఇక్కడ చిన్నది పెట్టారంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఫోర్స్ అనమాట తక్కువ ఉంది. ఈ ఆబ్జెక్ట్ అనమాట దీని యొక్క ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుందని చెప్పాను కదా. అండ్ వాటర్ అనేది మీకు పైకి ఫోర్స్ని
అప్లై చేస్తున్నాం కదండి, దాన్ని మనం బయోన్ ఫోర్స్ అని చెప్తామని చెప్పాను. సో ఈ బయోన్ ఫోర్స్ కనుక ఎక్కువ అయ్యి ఆబ్జెక్ట్ ఫోర్స్ కనుక తక్కువ అయితే అప్పుడు మీకు ఏమవుతుందండి, బయోన్ ఫోర్స్ ఎక్కువైందంటే వాటర్ అనేది ఆబ్జెక్ట్ని సింక్ అవ్వనివ్వదు, అంటే తన లోపలికి మునగనివ్వదు. అది ఏమవుతుందంటే జస్ట్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట, తేలుతూ ఉంటుంది. ఎప్పుడు మీకు ఆబ్జెక్ట్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు మీకు ఆబ్జెక్ట్ తేలుతూ ఉంటుందంటే బయోన్ ఫోర్స్ అనేది బయోన్ ఫోర్స్ అనేది ఎక్కువైనప్పుడు. ఓకేనా, ఆబ్జెక్ట్ అప్లై చేసిన ఫోర్స్ కన్నా బయోన్ ఫోర్స్ అనేది ఎక్కువైనప్పుడు ఆబ్జెక్ట్ అనేది మీకు సింక్ అవ్వకుండా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. దానికి రివర్స్ ఏంటంటే చూడండి, బయోన్ ఫోర్స్ అనేది తక్కువైనప్పుడు ఏంటి, ఆబ్జెక్ట్ అనేది ఈజీగా సింక్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇది దీనికి రివర్స్. నెక్స్ట్ ఏంటంటే చూడండి, సపోజ్ మనకి ఇక్కడ ఏంటంటే లైబ్రరీ ఉందనుకోండి, లైబ్రరీలో చాలా బుక్స్, లేదంటే మీ ఇంట్లో ఒక సెల్ఫ్లో తీసుకుంటే బుక్స్ అన్నీ ఇక్కడ మీరు ఆల్రెడీ పెట్టున్నారండి. సో ఏదో ఒక బుక్ మీరు కొత్తగా పెట్టాలనుకున్నారు, అప్పుడు ఏం చేస్తారండి, ఇక్కడున్న బుక్ అక్కడ ప్లేస్ లేదు అంటే ఇక్కడున్న ఈ బుక్ని ఇక్కడికి డిస్ప్లేస్ చేసి ఈ ప్లేస్లో ఇంకో బుక్ని పెడతారు, అంతే కదా. అంటే ఇక్కడ మీకు ఏం జరుగుతుంది, ఇక్కడ మనకంతా ఖాళీ లేదు కాబట్టి ఏదో ఒక బుక్ని మనం డిస్ప్లేస్ చేసి ఆ ప్లేస్లో పెడుతున్నాం, అంటే ఇక్కడ మీకు ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది కదండి. సో మనకి వాటర్ అనేది ఎలా కిందకి పడుతుంది చూడండి, దాని గురించి చెప్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఏదో ఒకటి బీకర్ తీసుకున్నామండి, దాంట్లో మనం ఏంటంటే ఒక హోల్ అనేది మీకు ఉంది. సో మీరు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని మనకి ఇక్కడ ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని దీంట్లో పెట్టామనుకోండి, ఈ ఆబ్జెక్ట్ని ఇందులో ముంచేటప్పుడు జస్ట్ దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ లెవెల్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఆబ్జెక్ట్ని ముంచినప్పుడు మీకు ఏమవుతుంది, కొద్దిగా వాటర్ లెవెల్ ఎక్కువైపోయి ఆ వాటర్ అనేది మీకు కిందకి పడిపోతుంది. ఇది మనందరికీ ప్రాక్టికల్గా తెలిసిందే. బట్ ఇక్కడ మీకు ఏంటి, ఎలా మీకు అక్కడ వాటర్ అనేది అక్కడ కిందకి పడిపోతుందంటే ఎంత వాటర్ కిందకి పడుతుందంటే ఇప్పుడు ఎంత మనం వెయిట్ ఇందులో పెట్టామో అంత వెయిట్ ఉన్న వాటర్ మీకు కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సపోజ్ ఏంటండి, ఇది ఒక 7 kilograms అనుకుందాం టోటల్గా ఈ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్. మీరు వాటర్లో పెట్టేటప్పుడు ఎక్కడైతే మునిగిందో దాన్ని, అంటే మీకు ఇక్కడ 7 kgs ఉందని చెప్తున్నాను కదా. సో సపోజ్ దీని ఒక 1 kilogram వెయిట్ అని అనుకుందాం ఈ కింద దాన్ని. సో ఈ 1 kilogram అయినప్పుడు మీకు దానికి ప్లేస్ లేదనమాట, వాటర్లో ప్లేస్ లేదు. సో వాటర్లో దానికి అక్కడ ప్లేస్ ఎలా దొరుకుతుందంటే అది ఎంత అయితే అంటే అక్కడ డిస్ప్లేస్మెంట్ కావాలి. సో వాటర్ అనేది ఏమవుతుంది, ఆ 1 kilogram ఎంతైతే దానికి వెయిట్ ఎంతైతే అక్కడ దానికి ప్లేస్ కావాలో అంత ప్లేస్ వరకు, అంటే ఆ 1 kilogram వరకు అది మీకు బయటికి డిస్ప్లేస్ అయిపోతుంది అనమాట. అంతేగాని ఇప్పుడు మనకి బుక్స్లో కూడా ఎలా చూసామంటే అక్కడ మీకు సెల్ఫ్లో ఖాళీ లేకపోతే డిస్ప్లేస్మెంట్ జరిగింది, అది అక్కడ ప్లేస్ ఇచ్చింది. అలానే ఇక్కడ వాటర్ కూడా అది ఎంత వెయిట్ని అందులో పెడుతుందో అంత వెయిట్ ఉన్న వాటర్ మీకు బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇదే మనకి ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అండి. చూడండి, whenever any object is fully or partially immersed in a liquid, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఫుల్గా కానీ లేదంటే పార్షియల్గా కానీ కొంత మనం ఇమ్మర్స్ అంటే ముంచేటప్పుడు అప్పుడు మనకి ఏమవుతుందండి, మీకు అక్కడ బయోన్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నట్టే కదండి. బయోన్ ఫోర్స్ అనేది మీకు ఏంటి, అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. సో బయోన్ ఫోర్స్ అనేది మీకు అక్కడ లిక్విడ్ వల్ల వస్తుంది కదా, అది మీకు ఆబ్జెక్ట్ పైన పనిచేస్తుంది కదండి. బయోన్ ఫోర్స్ అనేది మీకు ఆబ్జెక్ట్ మీద పనిచేస్తుంది. ఆ పనిచేసింది దేనికి ఈక్వల్ అవుతుందని చెప్తున్నాడు మనకి ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్లోని, ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ బై ద బాడీ, అంతే కదా. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. సో ఇదే ఏంటంటే మీకు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అనమాట. అండ్ మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, మీకు ఇందాక ప్రీవియస్ క్వశ్చన్స్లో చెప్పినప్పుడు అనుకుంటా, ఈ రోజు క్లాస్లో అనుకుంటా మేబీ, వై షిప్స్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. చూడండి, షిప్స్ ఎందుకు మీకు తేలుతూ ఉంటాయి, నేను మీకు ఆల్రెడీ రీజన్ చెప్పాను. షిప్ ఎందుకు మీకు వాటర్లో తేలుతూ ఉంటుందంటే షిప్ యొక్క డెన్సిటీ మీకు ఏంటంటే తక్కువగా ఉంటుందండి, వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మీకు వాటర్ యొక్క డెన్సిటీ, మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువ అయ్యి షిప్ యొక్క డెన్సిటీ తక్కువ అయితే షిప్ అనేది మీకు ఏమవుతూ ఉంటుంది, ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అదే మీకు స్టోన్ కోసం కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. అండ్ ఇంకేంటంటే ఇక్కడ మీకు షిప్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది, ఇక్కడ మీకు వాటర్ డెన్సిటీ అనేది ఎక్కువ అని చెప్పాను షిప్ డెన్సిటీ కన్నా. అండ్ ఇంకోటి కూడా మీకు ఆల్రెడీ ఇందాక ఇప్పుడే చెప్పాను, బయోన్ ఫోర్స్ అనేది కూడా ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే మీకు అది లోపలికి సింక్ అవ్వకుండా అప్వర్డ్ డైరెక్షన్ మీకు ఏం అప్లై చేస్తుంది, బయోన్ ఫోర్స్ అనేది ఉంటుంది కదా. సో బయోన్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి ఏమవుతుంటాయి అంటే ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అదే అండి ఇక్కడ రీజన్. చూసారా, బయోన్ ఫోర్స్ ఈజ్ మోర్ అండ్ అక్కడ ఆబ్జెక్ట్ యొక్క ఫోర్స్ అనేది తక్కువగా ఉంటే అది మీకు ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సపోజ్ స్టోన్స్ ఉన్నాయనుకోండి, స్టోన్ అనేది ఉందంటే మనకి సింక్ అవుతుంది. ఎందుకు సింక్ అవుతుందంటే స్టోన్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, వాటర్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉంటుంది, ఇలా కూడా చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే బయోన్ ఫోర్స్ అనేది తక్కువైనప్పుడు కూడా అది మీకు సింక్ అయిపోతూ ఉంటుంది. సో ఇది దీని గురించి అండి. అండ్ మీకు ఆల్రెడీ రిలేటివ్ డెన్సిటీ ఇవన్నీ నేను చెప్పాను. రిలేటివ్ డెన్సిటీ అంటే జస్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపారిజన్ అనమాట. ఒక డెన్సిటీ ఇంకో డెన్సిటీ కంపారిజన్ చేయడం. రిలేటివ్ అంటేనే మనకు తెలుసు, రిలేటివ్ డెన్సిటీ, రిలేటివ్ మోషన్ ఇవన్నీ మనం చూసాం కదండి. రిలేటివ్ డెన్సిటీ అంటే కంపారిజన్.
సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సారీ బ్యాక్ వచ్చేసాను, ఇవన్నీ బ్యాక్ చేస్తే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో చూడండి 4th టాపిక్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బయాన్సీ థియరీ ద షిప్స్, ఇదే అనుకుంటా ఆల్రెడీ క్వశ్చన్ మనకి ఇప్పుడు చెప్పవచ్చు ఈజీగా మనకి థియరీ కొద్దిగా విన్నారు కాబట్టి. సో ద షిప్స్ ఫ్లోట్ ఇన్ వాటర్ విత్ సైంటిస్ట్, చూడండి షిప్ అనేది మనకి ఫ్లోట్ అవ్వడం ఇవన్నీ మనకి ఏ సైంటిస్ట్ వల్ల అండి, ప్రిన్సిపల్ ఏంటి, ఇవన్నీ మనకి ఏంటి, ఇది కెప్లర్ రా, లేదంటే నీల్స్ బోర్నా, లేదంటే రూదర్ఫర్డ్నా, వీరెవరు కాదు కదండి. నెక్స్ట్ ఓన్లీ మనకి ఆర్కిమిడీస్. సో ఇక్కడ ఆప్షన్ సి అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 709. వెయిట్ 1 సెకండ్. చూడండి ఇది ఆల్రెడీ ఆప్షన్ మనకి అయిపోయింది. నెక్స్ట్ 709 చూడండి. 709 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ డిపెండ్ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ ద బయాన్సీ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఇన్ ఏ గివెన్ ఫ్లూయిడ్. చూడండి మనకి ఇక్కడ ఏమడుగుతూ, చూడండి మనకి బయాన్సీ ఫోర్స్ అనేది ఉంటుంది కదండి, అది ఒక ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది, అప్లై ఉంటుంది కదండి, అంటే అది ఒక ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది కదా బయాన్సీ ఫోర్స్ అనేది. అది మనకి దేని మీద డిపెండ్ అవుతుంది, మనం ఆల్రెడీ ఇదంతా డిస్కస్ చేసాం. అది దేని మీద అండి, డైరెక్ట్ నేను ఇక్కడ చెప్పేస్తున్నా అండి, అంటే ఆ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ మీద అండ్ వాల్యూమ్, మనం ఎంతైతే ఆబ్జెక్ట్ని ముంచామో దాని యొక్క వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది కదండి. సో ఈ రెండు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ 710 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు అండి. ఇక్కడ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు, ఓకేనా, కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కావాలి మనకి ఇక్కడ. చూడండి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఇక్కడ మనకి ఇఫ్ ద బయాన్సీ ఫోర్స్ ఈజ్ లెస్ దెన్ ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దెన్ ద ఆబ్జెక్ట్ సింక్స్. మనకి ఆల్రెడీ తెలుసు కదండి, బయాన్సీ ఫోర్స్ అనేది ఎక్కువైతే ఆబ్జెక్ట్ అనేది ఫ్లోట్ అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది మనకి తేలుతూ ఉంటుంది. ఇక్కడ బయాన్సీ ఫోర్స్ తక్కువైతే ఆబ్జెక్ట్ అనేది సింక్ అవుతుంది. సో ఇది కరెక్టే. అండ్ ఇఫ్ ద బయాన్సీ ఫోర్స్ ఇస్ గ్రేటర్ దెన్ ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్లోట్స్. చూడండి ఇక్కడ మనకి బయాన్సీ ఫోర్స్ అనేది ఎక్కువైతే ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, ఫ్లోట్ అవుతూ ఉంటుంది, అంతే కదా. సో ఇది కూడా కరెక్టే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ సి ఇఫ్ ద బయాన్సీ ఫోర్స్ ఇస్ లెస్ దెన్ ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దెన్ ద ఆబ్జెక్ట్ ఫ్లోస్. ఇది రాంగ్ కదండి, మనకి బయాన్సీ ఫోర్స్ అనేది వెయిట్ అంటే ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ కన్నా తక్కువ అయితే ఆబ్జెక్ట్ అనేది ఫ్లోట్ అవ్వదు కదండి. మనకి బయాన్సీ ఫోర్స్ అనేది ఎక్కువ అయితేనే మనకి అక్కడ ఆబ్జెక్ట్ అనేది ఫ్లోట్ అవుతుంది. సో ఇది మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇఫ్ ద బయాన్సీ ఫోర్స్ ఇస్ ఈక్వల్ కూడా కాదులేండి. సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి ఇఫ్ ద బయాన్సీ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, అంతే కదా, ద ఆబ్జెక్ట్ ఫ్లోట్స్ ఇన్సైడ్ ద లిక్విడ్. ఇది కూడా కరెక్టే కదండి. సో ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ ఏంటంటే ఆప్షన్ సి. నెక్స్ట్ 711 సెంటర్ ఆఫ్ ద బయాన్సీ ఆల్వేస్. చూడండి మనకి ఇక్కడ సెంటర్ ఆఫ్ ద బయాన్సీ ఆల్వేస్ అని అడుగుతున్నాడండి. సో అదేంటండి మీకు కోయిన్సైడ్ విత్ వెయిట్ చూడండి 711 కదా. సో ఇక్కడ మనకి ఇది ఏంటండి, కోయిన్సైడ్ విత్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని అంటున్నాడు. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీతో కోయిన్సైడ్ కాదు కదండి, అక్కడ మనకి కోయిన్సైడ్ విత్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్, అంతే కదా, ఎంత అయితే మనకి డిస్ప్లేస్ అయిందో దాని గురించి కదండి ఇదంతా. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇదేం కాదు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ 712 ఆబ్జెక్ట్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ బేస్డ్ అని. చూడండి మనకి ఆబ్జెక్ట్ అనేది ఫ్లోట్ అవ్వడం, సింక్ అవ్వడం ఇదంతా ఏంటండి మనకి 4 డేస్లో ఇవన్నీ మనకు వస్తాయండి నెక్స్ట్ ఇంకా క్లాసెస్లో. సో న్యూటన్స్ థర్డ్లో మీకు తెలుసు, హుక్స్లో. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఓన్లీ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ కదా, ఆబ్జెక్ట్ ఫ్లోట్ అవ్వడం, సింక్ అవ్వడం ఇదంతా ఓన్లీ బేస్డ్ ఆన్ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్. ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 713 వెన్ ఏ బాడీ ఈస్ కంప్లీట్లీ ఆర్ పార్షియల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ఎ ఫ్లూయిడ్ దిస్ బాడీ ఎక్స్పీరియన్సెస్ ఎ ఫోర్స్లీ ఈక్వల్. ఇది ఏంటంటే ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా డైరెక్ట్గా, ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్, ఆప్షన్ బి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై వాటర్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. చూడండి ఆ వాటర్ అనేది మనకు అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ని అప్లై చేస్తుందని మనం ఏమంటాం, బయాన్సీ ఫోర్స్, ఆప్షన్ సి కదా. సో ఆప్షన్ సి. నెక్స్ట్ 715 ద స్పీడ్ ఇంక్రీజెస్ ఆఫ్ షిప్స్ ఈజ్ బేస్డ్ ఆన్. చూడండి మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, షిప్స్ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనకి ఓన్లీ థియరీ ఆఫ్ ఆర్కిమిడీస్, ఆప్షన్ ఏ. 715 ఓకే 716. నెక్స్ట్ ద బిల్డింగ్ అండ్ మూమెంట్ ఆఫ్ షిప్స్ ఈజ్ బేస్డ్ ఆన్. చూడండి ఇక్కడ మనకి ద బిల్డింగ్ అండ్ చూడండి అమ్మ ఇక్కడ మీకు కొద్దిగా రాంగ్ ఉంది క్వశ్చన్లో. ద బిల్డింగ్ అప్ అండి, ద బిల్డింగ్ అప్ అండ్ మూమెంట్ ఆఫ్ షిప్స్ ఈజ్ బేస్డ్ ఆన్ అని చెప్పి ఉండాలి. బట్ ఇక్కడ ఆప్షన్స్ కూడా మీకు ఈ డైరెక్షన్స్ గురించి కాదు, ఇక్కడ ఆప్షన్స్ మీకు కొన్ని ప్రిన్సిపల్ లైక్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, న్యూటన్స్ ప్రిన్సిపల్ కానీ లేదంటే ఫారడేస్ ప్రిన్సిపల్ కానీ ఇలా మీకు వస్తాయి. సో అక్కడ మీకు ఆప్షన్ కూడా ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అని ఉండాలి. సో అలాంటి అక్కడ మీకు ఆప్షన్ ఏమవుతుందంటే ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. సో ఈ క్వశ్చన్లో చూసుకోండి కొద్దిగా ఆప్షన్స్లో. సో బేస్డ్ ఆన్ దేని మీద బేస్ అయి ఉంటుందంటే అది మీకు ఓన్లీ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మీకు ఆల్రెడీ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అంటే మీకు అది అర్థమై ఉండాలి. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆపోజిట్ డైరెక్షన్ అని కూడా అనొచ్చు. అంటే మీకు బేస్డ్ అని ఇలా మీకు ప్రిన్సిపల్ ప్రకారం ఇస్తే
ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అని చెప్పి క్లిక్ చేయండి దానికి. సో 717 వాట్ ఈస్ ద అప్వర్డ్ ప్రెజర్ జనరేటెడ్ బై, ఇది కూడా మనకు ఆల్రెడీ తెలిసిందే కదండి, డైరెక్ట్గా చెప్పొచ్చు ఇది మనకి బయోన్ ఫోర్స్ అని చెప్పి. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ బయోన్సీ ఫోర్స్ ఎక్సెటెడ్ బై వాటర్ టు సబ్మర్జ్డ్. చూడండి మనకి అనదర్ నేమ్ ఏంటి అని అడుగుతున్నాడు, బయోన్సీ ఫోర్స్. చూడండి అనదర్ నేమ్ ఏంటంటే మనకి బయోన్సీ ఫోర్స్ ఎక్సెటెడ్ బై వాటర్ టు సబ్మర్జ్డ్ బాడీ, ఓన్లీ బయోన్సీ ఫోర్స్ కదండి. సో ఇక్కడ డైరెక్ట్గా చెప్పొచ్చు ఆప్షన్ బి. ఇందులో వేరే ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసే పని కూడా లేదు, డైరెక్ట్ మన క్వశ్చన్లోనే తెలుస్తుంది. సో నెక్స్ట్ 719 ఇఫ్ యూ ఫిల్ వాటర్ ఇన్ ఏ గ్లాస్ అండ్ ఐస్ క్యూబ్. చూడండి మనం ఒక గ్లాస్లోని వాటర్ని ఐస్ క్యూబ్ని వేస్తే వాట్ హ్యాపెన్స్ వెన్ ఐస్ క్యూబ్ కంప్లీట్లీ మెల్ట్స్. ఐస్ క్యూబ్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయ్యాక ఏం జరుగుతుందని చెప్తున్నాడండి. అంటే మీకు అక్కడ వాటర్ లెవెల్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా, లేదంటే వాటర్ లెవెల్ ఏమైనా డిక్రీజ్ అవుతుందా, అలానే ఉంటుందా అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడండి. మీరే ప్రాక్టికల్ ఒకసారి థింక్ చేయండి దీన్ని. జస్ట్ ఒక గ్లాస్లో వాటర్ వేయండి అండ్ ఐస్ క్యూబ్ వేయండి, మీరు తర్వాత అబ్జర్వ్ చేసేసరికి మీకు అక్కడ అంటే ఐస్ క్యూబ్ అనేది మీకు మెల్ట్ అయ్యాక మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ లెవెల్ ఏమైనా ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుందా, అనిపించదు కదండి. అక్కడ మీకు ఐస్ అనేది వాటర్లో వేసినా అక్కడ మీకు వాటర్ లెవెల్ అనేది ఒకేలా ఉంటుంది, అలానే మనకు అనిపిస్తుంటుంది కదండి. సో మీకు ఆఫ్టర్ మెల్టింగ్ కూడా ద అమౌంట్ ఆఫ్ వాటర్ అనమాట మీకు అలానే ఉంటుంది, ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. ఆప్షన్ సి. నెక్స్ట్ 720 వెన్ ఆన్ ఆబ్జెక్ట్ సింక్స్ ద అప్థ్రస్ట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఈస్. చూడండి ఇది మీరు థింక్ చేయండి, ఎందుకంటే నేను చాలా వరకు కంటెంట్ ఎంతో కొంత మీకు ఈ టాపిక్ వరకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆబ్జెక్ట్ సింక్ అయిందని అంటున్నాడు. సో అక్కడ మీకు ఆబ్జెక్ట్ సింక్ అయితే వెన్ ద ఆబ్జెక్ట్ సింక్స్ ద అప్థ్రస్ట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఆన్ ద ఆబ్జెక్ట్ అనేది అంటే గ్రేటర్ దెన్ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నా, లెస్ దెన్ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నా, సేమ్ యాజ్ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నా, లేదంటే జీరోనా. ఒకసారి థింక్ చేయండి మీరే. ఆన్సర్ అనేది నేను స్కిప్ చేస్తున్నాను, సో మీరే థింక్ చేయండి దీన్ని. సో స్కిప్ చేయడానికి కూడా అక్కడ ఛాన్స్ లేదండి. సో నేను నెక్స్ట్ క్వశ్చన్ చెప్పేటప్పుడు కూడా మీకు అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఆప్షన్ చూసినా సరే ఒకసారి మీరైతే ఇది థింక్ చేయండి. నెక్స్ట్ 721 అప్థ్రస్ట్ ఫోర్స్ అండ్ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వుడ్ బి. చూడండి మనకి ఈ రెండు ఎలా ఉంటాయండి, అప్థ్రస్ట్ ఫోర్స్ అంటే పైకి ఉంటుంది, వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ రెండు మీకు ఎలా ఉంటాయండి, ఆపోజిట్ డైరెక్షన్లో కదా ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 722 వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ పెర్పెండిక్యులర్ టు ప్లేన్. చూడండి మనకి ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉందండి, ఈ వాటర్ పైన మీకు ఏంటి ఇలా పెర్పెండిక్యులర్గా పనిచేస్తుందని మనం ఏమంటామండి, వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ పెర్పెండిక్యులర్ టు ద ప్లేన్. దాన్ని మనం ఏమంటామంటే ఏదైనా ఫోర్స్ మీకు పెర్పెండిక్యులర్గా ఒక ప్లేన్ మీద యాక్ట్ చేస్తుంది అంటే దాన్ని మనం బయోన్సీ ఫోర్స్ అని చెప్తాము, లేదంటే దాన్ని అప్థ్రస్ట్ ఫోర్స్ అని కూడా అనొచ్చు అండి. ఓకేనా, బయోన్సీ ఫోర్స్ ఆర్ అప్థ్రస్ట్ ఫోర్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ 723 వెన్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ ఇట్ ఎగ్జర్ట్స్ అండ్ అప్వర్డ్ ఫోర్స్ ఇస్ కాల్డ్. చూడండి ఇది కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ఏ ఫోర్స్ అవుతుందండి, ఒక ఆబ్జెక్ట్ని మీరు వాటర్లో ముంచినప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో వాటర్ అనేది మీకు యాక్ట్ చేస్తుంది కదా, ఫోర్స్ని కొంత అప్లై చేస్తుంది, దాన్ని మనం ఏమంటాం, బయోన్సీ ఫోర్స్. సో 723 ఆప్షన్ బి. నెక్స్ట్ 724 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్కిమిడీస్. చూడండి ఈ క్వశ్చన్లో ఒకసారి ఆప్షన్ వైజ్ మీకు చెప్తానండి, మిగతా వాటిలో మనకు ఆప్షన్ వైజ్ ఎలిమినేట్ చేసే పని లేదు, అక్కడ డైరెక్ట్ మనకు ఆన్సర్స్ తెలుస్తున్నాయి. బట్ ఇందులో మీకు ఏదో ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్కి అప్లికబుల్ కాదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి నేను లాక్టోమీటర్ అనేది ఏంటండి, మనకి అదొక ఇన్స్ట్రుమెంట్ కదండి. దేనికండి, ప్యూరిటీ ఆఫ్ మిల్క్ అంటే మిల్క్ యొక్క ప్యూరిటీ టెస్టింగ్ కోసం అదొక ఇన్స్ట్రుమెంట్. సో లాక్టోమీటర్ అనేది కాదు, మనకి ఈజ్ నాట్ బేస్డ్ అని అడుగుతున్నాడు కదా. సో లాక్టోమీటర్ మీకు ఎప్పుడు కూడా ఏంటంటే ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ మీదే బేస్ అయ్యి వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే హైడ్రోమీటర్ కోసం చెప్తున్నా. హైడ్రోమీటర్ అనేది ఏంటంటే మనకి స్పెసిఫిక్ గ్రావిటీని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. హైడ్రోమీటర్ అనేది స్పెసిఫిక్ గ్రావిటీని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది కూడా మీకు ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి సబ్మెరైన్ అనేది దేనికండి, మనకు దేనికనేది ఇప్పుడు ఎర్త్ యొక్క ఆపరేషన్స్ కోసం కదండి, అది మనకంటే బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఆపరేషన్స్ కోసం మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇది కూడా మీకు ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా మీకు ఇక్కడ ఇవ్వలేదండి ఆప్షన్స్లో, అది కూడా చెప్తాను. సపోజ్ హైగ్రోమీటర్ అని ఇచ్చాడు అనుకోండి, ఒకవేళ హైగ్రోమీటర్ అనేది ఏంటంటే మీకు హ్యూమిడిటీని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. హ్యూమిడిటీని మెజర్ చేయడానికి హైగ్రోమీటర్ని యూజ్ చేస్తాం. ఇది కూడా మీకు ఇది ఏంటంటే ఇది మనకి దీని మీద కాదండి, ఎవాపరేషన్ కూలింగ్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఇక్కడ ఆప్షన్లో మీకు ఆడోమీటర్ కాకుండా హైగ్రోమీటర్ ఇచ్చినా రాయొచ్చు, ఎందుకంటే హైగ్రోమీటర్ మీకు ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అవ్వదు. సో మీకు ఆప్షన్లో ఒకవేళ ఆడోమీటర్ లేకపోతే హైగ్రోమీటర్ని కూడా మీరు పెట్టచ్చు, వాడు ఇస్తే. అదే ఆడోమీటర్ అనేది ఏంటంటే మనకి వెహికల్స్లో మనకు తెలుస్తుంది కదా, ఇది మీకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామని మెజర్ చేయడానికి. సో ఇది కూడా మీకు దేని మీద డిపెండ్ అవుతుంది, ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే మనకి డి.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బీ ద బయాన్సీ ఫోర్స్ ఎక్సెటెడ్ బై ద వాటర్. చూడండి, మీకు బయాన్సీ ఫోర్స్ దేనికండి ఈక్వల్ అవుతుంది, మనకి ఎంత బయాన్సీ ఫోర్స్ అనేది ఎలా చెప్తాం, ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, అంతే కదా. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి, ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బయాన్సీ ఫోర్స్ డిపెండ్స్ ఆన్. చూడండి, బయాన్సీ ఫోర్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే దేని యొక్క మ్యాగ్నిట్యూడ్ మీద, మాస్నా, టెంపరేచర్నా, వాల్యూమ్నా, డెన్సిటీనా. మనం చాలా వరకు డెన్సిటీని యూజ్ చేసాం కదండి, దాని యొక్క డెన్సిటీ మీద అది డిపెండ్ అవుతుంది, అంతే కదండి. డెన్సిటీ తక్కువ అయితే అది ఫ్లోట్ అవుతుందా, సింక్ అవుతుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కదా. సో ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ డెన్సిటీ, ఆప్షన్ బి. నెక్స్ట్ 727, ద ఫోర్స్ ఆఫ్ బయాన్సీ డిపెండ్స్ ఆన్ ద డెన్సిటీ. చూడండి, ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే మనం ఆల్రెడీ ఇప్పుడే చూసాం కదా. సో ఇక్కడ మనకి ఫోర్స్ ఆఫ్ బయాన్సీ డిపెండ్స్ ఆన్ డెన్సిటీ అండ్ ఒకటి ఉంటుందండి, ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేసెస్. మనకి తెలుసు కదండి ఎంత అయితే అది వాటర్ డిస్ప్లేస్ అయిందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేసెస్ అనమాట, ఎంత లిక్విడ్ అనేది అంటే లిక్విడ్ యొక్క వాల్యూమ్ ఎంత డిస్ప్లేస్ అయింది అండ్ దాని యొక్క డెన్సిటీ ఏంటి, దీని మీద మాత్రమే మనకి బయాన్సీ ఫోర్స్ అనేది డిపెండ్ అవుతుంది అండి, డెన్సిటీ మీద అండ్ వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ ఎంత డిస్ప్లేస్ అయిందో దాని మీద అనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి. సో ఇక్కడికి ఈ టాపిక్ అయిపోయిందండి. నెక్స్ట్ రేపు మార్నింగ్ నేను డైలీ 2 వీడియోస్ అయితే మీకు, ఎందుకంటే మీకు జూలై ఫస్ట్ వీక్ ఎగ్జామ్ అంటున్నారు కాబట్టి, సో నేను కెమిస్ట్రీ మహా అయితే 5 days అండి పడుతుంది మీకు అవి. సో కెమిస్ట్రీ మీకు మ్యాక్సిమం నాకు తెలిసి 1100 క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తాను, ఇంకా అందులో 300-250 క్వశ్చన్స్ ఉన్నాయండి అంతే. అందువల్ల కెమిస్ట్రీ కొద్దిగా పక్కన పెట్టా. ఫిజిక్స్ నేను చాలా గ్యాప్ ఇచ్చాను కాబట్టి ప్రెసెంట్ ఫిజిక్స్ కంటిన్యూ చేస్తున్నాను అండి, రోజుకి 2 వీడియోస్ చేస్తాను అండ్ ఇంగ్లీష్ కూడా మీకు రిలీజ్ చేస్తాను అండి నైట్కి అంతా. సో లవ్ యూ, టేక్ కేర్, బాయ్.